are audible. Thank you, doctor. Hi, my name is Dr. Srividya, homeophysician and wellness coach. ఈరోజు మనం చాలా అదృష్టం చేస్తున్నాం ఎందుకంటే డాక్టర్ అంజి గారు ఈ ఈవినింగ్ మనతో స్పెండ్ చేసి తన వాల్యుబుల్ ఇన్సైట్స్ మనకి ఇవ్వబోతున్నారు. ఓకే, అండ్ డాక్టర్ అంజి ఒకసారి మనం అంజి గారి గురించి చూసుకుంటే ఫస్ట్ వావ్ కమ్యూనిటీలోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఇంతకుముందు ఎంత వెయిట్ ఉండి ఎలా తగ్గారు, అండ్ ఆయన జర్నీ ఎలా మొదలైంది, అండ్ ఇవన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ డాక్టర్ అంజి. తన వాల్యుబుల్ ఇన్సైట్స్తో ఎంతో మంది లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ హెల్దీగా ఉంచుతూ ఎన్నో వందల మందిని మోటివేట్ చేస్తూ తన వాల్యుబుల్ ఇన్సైట్స్ మనకి ఇస్తారు. ఒకసారి లెట్స్ వెల్కమ్ డాక్టర్ అంజి ఆన్ టు ద డిజిటల్ డయాస్. వెల్కమ్ డాక్టర్. Hi, hello, good evening. This is Dr. Anji from WOW community, senior homeophysician and senior wellness coach from the WOW community. So, very nice, very good evening to see you all. This wonderful evening to see you all. Very good evening. Thank you. Thanks, Dr. Srividya Garu, for your kind words and introduction. So, without delay, we can start the session. సో బిఫోర్ వీఆర్ స్టార్టింగ్, మనం స్టార్ట్ చేసే ముందు ఇది తెలుగు సెషనే. సో అక్కడక్కడ కొంచెం ఇంగ్లీష్ మిక్స్ అవుతుంటుంది. సో ఎవరికైనా ఇబ్బంది ఉంటే జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఓన్లీ తెలుగు ఆర్ లైక్ దట్. ఓకే, దెన్ సో నేనెవరో మీకు చెప్పాను కదా. సో సంబడి టైప్ తెలుగు. ఓకే, ఫైన్. సో నేనెవరో మీకు చెప్పాను కదా, నేను డాక్టర్ అంజి. సో నా వీడియోస్ అవి సంథింగ్ మీరు చూసుంటారు కొత్త అదే ఇప్పుడే నన్ను చూసుంటే కనుక స్టేటసెస్లో ఆర్ సంథింగ్ మీరు చూసుంటారు కదా. నైస్, వెరీ గుడ్. సో ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. సో ఐ వాంట్ టు నో మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారో జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఫ్రమ్ వేర్ యు ఆర్ కనెక్టింగ్. న్యూ జెర్సీ, ఓ సూపర్. రాజమండ్రి, హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, కాకినాడ, ఖమ్మం. నైస్ నైస్. నెల్లూరు, వరంగల్, హైదరాబాద్, హైదరాబాద్. ఈసారి తాకిడి ఎక్కువ హైదరాబాద్ నుంచి ఉన్నట్టుంది. సో గుడ్. ఎనీహౌ, సో ఫ్రమ్ ద ఆల్ ఓవర్ ది వరల్డ్ సమ్ పీపుల్ ఆర్ కనెక్టింగ్ ఎట్ దిస్ టైమ్. సో ఇట్స్ వెరీ nice to see you all from the. So this is a small example that WOW community is not a local part, it's a WOW global. And మేము ఎందుకు చెప్తామంటే లైక్, సో దిస్ ఈస్ ద వై. సో మేము మా క్లయింట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు, అండ్ అట్ ద సేమ్ టైం దే ఆర్ ఎంజాయింగ్ అవర్ జర్నీ, దేర్ జర్నీ. నైస్. సో వితౌట్ డిలే, సో వెరీ ఎక్సైటెడ్. సో ఈ సెషన్లో మీకు సింపుల్గా చెప్పేది ఏంటంటే, సింపుల్గా మన ఇంటి దగ్గర నుంచి మనం బరువు ఎలా తగ్గొచ్చు, మన కిచెన్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, అంటే సో వాట్ వీఆర్ అంటే మనం ఏం తప్పులు చేస్తున్నాం అన్నది మనం సింపుల్గా తెలుసుకుందాము. సో యాక్చువల్లీ మిత్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తానన్న, అంటే ఏమని మిత్ బ్రేకింగ్ అంటే లైక్ మన ఏదైతే ఫాల్స్ బిలీఫ్స్ ఉన్నాయో అవి బ్రేక్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అంటే వెయిట్ లాస్ అవ్వాలంటే జనరల్గా ఏంటి, మనకి తినడం తగ్గించాలి, తక్కువ తినాలి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి, ఇది కదా మనకి చేసేది. సో ఇప్పుడు నేను చెప్పే బ్రేక్ ఏంటంటే, మీరు కడుపు నిండా తినొచ్చు, బరువు తగ్గొచ్చు, ఈవెన్ ఎక్సర్సైజ్ చేయకుండా కూడా. బాగుంది ఆఫర్. సో నైస్. సో దాంట్లోకి మనం వెళ్ళిపోదాం. అందరికీ ఒక చిన్నది ఏంటంటే, శ్రావణ శుక్రవారం బాగా చేసుకున్నారా? వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా? లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించారా? సో రేపొద్దున లాస్ట్ శ్రావణ శుక్రవారం మన లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ, అలాగే మీ ఇంట ఆరోగ్య లక్ష్మి కూడా ఆహ్వానం వావ్ ద్వారా రావాలని, అది ఎనీ మీన్స్ మన ఇంటిల్లిపాది, మన సొసైటీ ఆరోగ్యం, లక్ష్మి అలా కలకల్లాడాలో అలాగే మన ఆరోగ్యం కూడా కలకల్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీఆర్ గోయింగ్ టు ద సెషన్. సో బీ రెడీ, బీ అటెండ్ టు. డాక్టర్ ప్లీజ్ షేర్ మై. ఓకే, జస్ట్ ప్లే ద వీడియో. ఆడియో రావట్లేదు డాక్టర్.
provable scientific solution from home. That's when he found the 90 days fat loss program. He loved the live sessions, personalized meal plan, daily tracking, personalized follow-ups, and the loads of bonuses and activities from the WOW community. He learned to build a healthy lifestyle and become an inspiring to become a fit father. This could be you. All you have to do is grab a seat for the upcoming batch of the 90 days fat loss program, which is filling up fast. It's time to restart that more. Register now and I will see you inside the program. Hurry up. సో దట్ ఈస్ స్మాల్ ఇంట్రడక్షన్ ఆఫ్ మై వావ్ జర్నీ. సో నేను యాక్చువల్గా హోమియో ఫిజిషియన్గా ఉన్నప్పుడు బిజీ షెడ్యూల్లో ఉండేది, చాలా క్యాంప్స్ తిరుగుతూ ఉండేవాడిని. సో అలాగా తిరుగుతున్న క్రమంలో నేను 108 కేజెస్ పెరిగిపోయాను. సో 108 కేజెస్ నుంచి నేను చాలా ప్రయత్నాలు చేశాను. లైక్ అంటే ఆహ్, హ్మ్, ఎక్కువ గేమ్స్ ఆడడం, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం, అలాగే తర్వాత ఫుడ్ చాలా తక్కువ తినడం. అంటే పొద్దున మొలకలు తినడం, మధ్యాహ్నం ఒక కొద్దిగా రైస్ తినడము, సాయంత్రం మళ్ళీ ఫ్రూట్స్ తినడము, వాట్ నాట్ ఎనీథింగ్, ఏదైతే నా నాలెడ్జ్‌లో ఉన్నదో అన్నీ ట్రై చేశాను. బట్ ఓన్లీ ఎండ్ రిజల్ట్ ఏమంటే, అంటే మనకెలా ఉంటదంటే చేస్తున్నంత సేపు ఏదో కొంచెం పొట్టలో కడుపు నొప్పొచ్చి కొంచెం తగ్గుతున్న ఫీలింగ్ వస్తది. ఏదైనా ఒక రోజు మనం పార్టీకెళ్ళి బిర్యానీ తింటే మళ్ళీ నెల రోజులు చేసిందంతా కూడా ఎగిరిపోతది. సో ఇలాంటి పరిస్థితుల్లో నాకు వావ్ అనే ఒక వెలుగు రేఖ కనిపించింది. అది మా ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకోవడం ద్వారా, తను కూడా చాలా బరువుండే అతను తగ్గారు, వావ్ కమ్యూనిటీ బాగుందంటే నేను ఆ కమ్యూనిటీకి ఇంట్రడక్షన్ అయ్యాను. సో ఆ ఇంట్రడక్షన్ అయిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ మీరు చూసారు కదా ఇప్పుడు వీడియోలో, అది అనమాట. సో ఎలాంటి రిజల్ట్ మీకు కూడా రావాలని చెప్తున్నాను. రావాలని కోరుకుంటున్నాను. సో వాట్ ఈస్ వావ్? వావ్ వావ్ అంటారు. సరే వావ్ అంటే ఏంటంటారా? సో వావ్ అంటే వారియర్ ఆఫ్ వెల్‌నెస్ అండి. అంటే లైక్ ఆహ్, సో ఇందులో ప్రామినెంట్ డాక్టర్స్ ఉంటారు, న్యూట్రిషనిస్ట్ ఉంటారు, హెల్త్ కోచెస్ ఉంటారు, ఫిట్‌నెస్ ట్రైనర్స్ ఉంటారు. సో ఇదంతా ఒక కమ్యూనిటీ, ఒక హెల్త్ కమ్యూనిటీ. ఇది దేనికోసం పనిచేస్తుందంటే డిసీజ్ ఫ్రీ వరల్డ్ కోసం అండ్ ఫిట్ అండ్ హెల్తీ వరల్డ్ కోసం పనిచేస్తుందండి. సో దట్ ఈస్ సింప్లీ అబౌట్ ద వావ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ డాక్టర్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో అద్భుతంగా ఉంది కదా! మన ఇంటి దగ్గర నుంచి తగ్గొచ్చంటేనే. సో అలా ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ ఎలాగన్నది చూద్దాం. ఓకే. ఆహ్, సో ఒబేసిటీ అనేది సెంట్రల్ ఒబేసిటీ ఉంటుందండి. సెంట్రల్ ఒబేసిటీ అంటే లైక్ మన పొట్ట చుట్టూ కొవ్వు చేరుతుందండి. దాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటాము. సో ద మెయిన్ రీజన్ ఈస్, చాలా రీజన్స్ ఉంటాయి. మనం ఎక్కువగా తినడం అనుకుంటాం. ఎక్కువగా తినడంతో పాటు చాలా రీజన్స్ టైప్ మనం చూద్దాము. సో అలా మనం ఒబేసిటీ తగ్గించుకోవాలంటే మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? ఒబేసిటీ నుంచి మనము ఫిట్‌గా, హెల్తీగా స్టార్ట్ అవ్వాలంటే ఏం చేస్తాం? తక్కువ తినడము. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా. అలాగే కొంచెం మంది బయట షేక్స్ దొరుకుతాయి. మీల్ రిప్లేస్‌మెంట్ షేక్స్. అవి షేక్స్ తాగేసి అవి తీసుకుంటే సరిపోద్ది, ఇంకేం చేయక్కర్లేదనుకుంటారు. సో అదొకటి. తర్వాత ఏంటి క్రాష్ డైట్స్. క్రాష్ డైట్స్ అంటే లైక్ మనకి ఏదైనా మనం ఉంటది కదా! బాగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడము, శుభ్రంగా తిండి మానేయటం, లిపిడ్ డైట్ చేయడము, ఫ్రూట్ డైట్ చేయడము. సో ఇలా డిఫరెంట్‌గా చేసే కామన్ మిస్టేక్స్ ఇవి. సో ఇలాంటివి చేయడం వల్ల అల్టిమేట్‌గా మళ్ళీ రీగెయిన్ అవుతాము. సో హెల్త్ పాడవుతుంది. ఇయన్నీ ఉంటాయి తెలిసిందే. సో రిజల్ట్ కూడా చాలా డిలేగా ఉంటది. సో మనం ఏం చేద్దాం? నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో బేసిక్‌గా మనకి ఒక చూసుకుందాం. అంటే అసలు ఒబేసిటీ అన్నది ఎంత రీజనబుల్, అంటే లైక్ ఎంత ప్రివలెంట్‌గా ఉందన్నది చూసుకోవడానికి ఇండియా నీడ్స్ లూజ్ వెయిట్ అంట. ఎంత 73% అర్బన్ పీపుల్ వెయిట్ లాస్ అవ్వాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే మాక్స్ రిస్క్ ఏజ్ ఏదంటే 28-38. ఈ యంగ్ ఏజ్ గ్రూప్, అడల్ట్, మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా ఎక్కువ రిస్క్‌లో ఉన్నారు. సో అన్ యావరేజ్ ఇండియన్ వాంట్ టు లూజ్ 11 కేజెస్. అంటే ప్రతి ఇండియన్ కనీసం 11 కేజీలైనా ఎక్కువ బరువున్నారు వాళ్ళు ఉండవలసిన దానికన్నా. సో దట్ ఈస్ ద షాకింగ్ న్యూస్. సో బై 2020, బై 2030, ఓకే. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఒబేస్ పీపుల్ ఇన్ ద వరల్డ్ కౌంటింగ్ అయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్ అంటే మన ఎత్తుకు తగ్గ బరువు మనం ఉన్నామా లేదన్నది. ఇది మీరు ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. జస్ట్ లైక్, సో మీరు ఎంత ఎత్తున్నారు అండ్ మీ బరువు ఎంత చెక్ చేసుకోండి. సో మీ బరువు ఎంత ఉండాలి? 5 ఫీట్ అయితే 51 కేజెస్ ఉండాలి. 5.7 అయితే 63 కేజెస్ ఉండాలి. సో యావరేజ్‌గా ఇలా ఉండాలి. అంటే ఈ బిఎంఐ ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే, బిఎంఐ మనది అండర్ వెయిట్ 18 నుంచి మనం కాలిక్యులేట్ చేసుకుంటే 18-25 మధ్యలో ఉండాలండి. సో 18 కన్నా తక్కువ ఉంటే గనక అండర్ వెయిట్ వస్తది. సో 18 కంటే పైన 18.5 టు
24.9 ఈ మధ్యలో మన బాడీ మాస్ ఇండెక్స్ ఉంటే కనుక, అంటే ఇక్కడ చూపిస్తున్న ఐడియల్ వెయిట్‌లో కనుక మీ హైట్‌కి తగ్గట్టుగా ఉంటే మీరు కరెక్ట్ వెయిట్‌లో ఉన్నట్టు. సో, అట్లాంటి వాళ్ళు సో, ఫీల్ హ్యాపీ. సో, తర్వాత అయితే కనుక సో, ఒబేసిటీ. ఒబేస్ గ్రూప్ అంటే ఏంటంటే లైక్ మనం 25 నుంచి 30 వరకు ఉంటే మన బిఎంఐ 25-30 ఉంటే. సో, ఓవర్ వెయిట్. ఒబేస్ అంటే 30-35 అంటే మనం ఇంకా ఎక్కువగా వెయిట్ ఉన్నట్టు. ఎక్స్‌ట్రీమ్‌లో ఒబేస్ అంటే 35 కన్నా ఎక్కువ మన బిఎంఐ ఉంటే గనక ఆహ్, న ఎక్స్‌ట్రీమ్‌లో ఒబేస్ అంటాం. సో, బేసిక్‌గా చెప్పాలంటే లైక్ సో, మోర్ పీపుల్ ఆర్ ఒబేస్‌లో ఎక్కువ మంది ఉంటున్నాం మనం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, ఇక్కడ ఏంటంటే యూ డోంట్ జస్ట్ వేక్ అప్ అండ్ హావ్ ఏ డయాబెటిస్ ఆర్ సీవీడీ. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ పూర్ హెల్త్ హ్యాబిట్స్. ద ఎపిడెమిక్ హాస్ ఏ కామన్ అండర్‌లయింగ్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెంట్. సో, అంటే లైక్ మనం ఒక రోజు లెగిస్తే నెక్స్ట్ డేకి మనకి కార్డియాక్ అటాక్ కానీ, ఇంకొక షుగర్ కానీ మనకి ఎంటర్ అవ్వదండి. మనం ఇయర్స్ టుగెదర్ చేసే మిస్టేక్స్ వల్ల కనుక మనం ఇందులోకి ల్యాండ్ అవుతుంటాం అనమాట. అంటే లైక్ దాని బేసిక్ రూట్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెంట్. అంటే మనం ఒక మంచి పాజిటివ్ ఎగ్జాంపుల్ తెచ్చుకోవాలంటే ఒక సేయింగ్ ఉంది. అందమైన సుందర నగరం రోమ్‌ని ఒక్క రోజులో నిర్మించలేదు. సో, అలాగే మన ఇటువంటి ఇల్ హెల్త్ కండిషన్‌ని మనం ఒక్క రోజులో బిల్డ్ చేయలేదు. ఇట్స్ మోర్ దాన్ ఇయర్స్ మిస్టేక్స్ అండి. నెక్స్ట్. సో, ఇన్సులిన్ రెసిస్టెంట్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. సో, రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్ ఉంటే ఉండనివ్వండి. ఏంటి సార్ మేము యాక్టివ్‌గా ఉన్నాం, బాగా పని చేసుకుంటున్నాం, మాకేం ఇబ్బందులు లేవంటారా? సో, ఓకే. ఇట్స్ అప్ టు సమ్ ఎక్స్‌టెంట్ ఇట్స్ ఓకే. బట్ అదే కంటిన్యూ అయితే ఏమవుతుందంటే బెల్లంకి బెల్లం ఎక్కడుందో చీమలకు చెప్పక్కర్లేదు. అలాగే సో, మన జబ్బులన్నిటికి బెల్లం మన ఒబేసిటీ అనమాట. సో, ఆ వచ్చే చీమలు ఏమేమి వస్తాయంటే మన దగ్గరికి టైప్ 2 డయాబెటిస్ వస్తుంది, బ్లడ్ షుగర్ వస్తుంది, గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి, కార్డియాక్ డిసీజ్ ఉంటాయి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటది, మెంటల్ ఇల్‌నెస్ ఉంటది, స్లీప్ యాప్నియా అంటే నిద్రలో మధ్యరాత్రుల్లో ఊపిరందక లేసి ఆ ఊపిరి కోసం కొట్టుకుంటారు. సీప్యాప్ పెట్టుకుంటారు. సో, ఈ మధ్యన చాలా మంది నాకు కనెక్ట్ అవుతున్నారు దానికోసం. సీప్యాప్ వాడుతున్నాం ఫర్ ద ఇయర్స్ అని చెప్పి. సో, అలాగే మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే మోసేదంతా మోకాళ్ళే మన బరువుని. మనం మోస్తున్నాం అనుకుంటాం. కాదు మన మోకాళ్ళు మోస్తాయి. సో, మన మోకాళ్ళు పాడైతాయి. క్యాన్సర్, ఫ్యాటీ లివర్‌లో ఏంటంటే నౌ ఏ డేస్ నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్స్ నౌ ఏ డేస్ చాలా ప్రామినెంట్‌గా ఉంది. దాని గురించి కూడా మనం చర్చిద్దాం. సో, ఇవన్నీ కూడా రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్ అండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, మనం ఎందుకు బరువు పెరుగుతున్నాం? ఇదొక పెద్ద క్వెషన్. యెస్. రియల్లీ చాలామంది చాలా తక్కువగా తింటారు. కంట్రోల్‌గా తింటారు. చాలా కంట్రోల్‌గా తింటున్నానండి. నేను చాలా హెల్తీగా తింటున్నానండి. అయినా బరువు పెరుగుతున్నానండి సార్. ఏంటి డాక్టర్ గారు అని అడుగుతుంటారు. సో, నెక్స్ట్ చూద్దాం. వాట్ మే బి ద రీజన్స్. సో, యాక్చువల్ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్ చూద్దాం. అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకున్నాను కదా! అన్నిటికి మూల కారణం కల్ప్రిట్ అంటాం మనం ఇంగ్లీష్‌లో అయితే గనక. సో, ద కల్ప్రిట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెంట్. అది ఎలా కల్ప్రిట్ అవుతుందంటే సో, పూర్ హ్యాబిట్స్. సో, ఒకసారి దాని కథ ఏంటో చూసేద్దాం. సో, ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే ఏంటంటే ఇన్సులిన్ అనేది మన బాడీలో ప్యాంక్రియాస్ నుంచి సెక్రెట్ అయ్యే ఒక డైజెస్టివ్ ఎంజైమ్ అండి. జీర్ణక్రియకి సంబంధించినటువంటి ఒక ఎంజైమ్. సో, ఇది మన బాడీలోకి చేరినటువంటి షుగర్‌ని మెటబలైజ్ చేస్తుంది. అంటే మనం ఏం కార్బోహైడ్రేట్ తిన్నా కానీ అవి గ్లూకోజ్‌గా మారతాయి. ఆ గ్లూకోజ్‌గా మారిన వాటిని ఆహ్, ఇది సెల్స్‌కి అందిస్తుంది. సో, గ్లూకోజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తాగుతాం కదా! ఆమె గ్లూకాన్ డి ఏదో అడ్వర్టైజ్‌మెంట్ ఉంటుంది. అయి కాంప్లెయిన్ బాయ్ లాగా. సో, అంటే మన బాడీకి ఇన్‌స్టంట్ ఎనర్జీ కావడానికి గ్లూకోజే దారి. మన శక్తినిచ్చేది గ్లూకోజ్. కానీ దాన్ని ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందన్నది ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట. అంటే ఆ మోతాదుకు మించి అవసరానికి మించి మనం తీసుకుంటే ఆహ్, మన బ్యాంక్‌లో డబ్బులైతే గనక కట్టలు ఎంత దాసుకున్నా కోట్లు కోట్లు పోగేసుకోవచ్చేమో. కానీ మన శరీరంలో మనం ఇచ్చే ఎక్కువ ఎనర్జీ ఏమవుతుందంటే అది కోట్ల రూపంలో కాకుండా కొవ్వు రూపంలో స్టోర్ అవుతది. అవసరానికి వాడుకున్న తర్వాత అది కొవ్వు రూపంలో స్టోర్ అవుతది. సో, బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఉన్న అమౌంట్ మనకి ఎప్పుడైనా పనిచేస్తది. కానీ ఈ ఫ్యాట్ అదే ఉద్దేశ్యంతో యాక్చువల్‌గా బాడీ స్టోర్ చేస్తది. కానీ మనం ఎక్సెస్ ఇచ్చి దాన్నే బర్డెన్ చేసేలా ఆహ్, బాడీకే బర్డెన్ అయిపోయేలా చేస్తామన్నమాట. సో, ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెంట్ ఏంటంటే ఇన్సులిన్ పార్ట్ ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో గ్లూకోజ్‌ని సెల్‌కి అందించడం. సో, సెల్‌కి అందాలంటే అక్కడ చూస్తే మనకు సెల్ ఉంది. దానికొక కీ ఉంది. సో, అది ఇన్సులిన్ రిసెప్టార్. తాళం ఉంది చూసారుగా అది ఇన్సులిన్. సో, ఆ తాళం ఆ ఇన్సులిన్ రిసెప్టార్‌కి టచ్ అయితేనే మన బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ సెల్‌లోకి ఇంకుతుంది. ఓకేనా? సో, అక్కడ ఇన్సులిన్ ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి. అదే రెసిస్టెంట్ ఉందంటే అక్కడ ఇన్సులిన్ రిసెప్టార్ ఉంటది. ఇక్కడ ఇన్సులిన్ ఉంటది. బ్లడ్‌లో గ్లూకోజ్ ఉంటది. కానీ ఆ ఇన్సులిన్ ఆ తాళానికి టచ్ అవ్వనివ్వదు. అంటే దానికి మొహం ఒత్తేస్తది. అంటే సంథింగ్ లైక్ అదేదో సినిమాలో
ఒక డైలాగ్ ఉంది. సో, పంచదార ఆహ్, టీలో పందార ఎక్కువవుతది. ఎక్కువైతే మళ్ళీ టీ పెడతానంటాడు. ఆడంటాడు, మళ్ళీ టీ పెట్టి మళ్ళీ పందార ఎయక్కర్లేదు. పందార డైరెక్ట్‌గా తీసుకున్నాడు. పందార నాలుక మీద డైరెక్ట్‌గా యేసుకుంటాడు ఆ విలను. డైరెక్ట్‌గా యేసుకొని ఆ తర్వాత టీ తాగితే టీ చప్పగానే ఉంటది. అంటే పందార అంత టీ టచ్ చేసిన తర్వాత టీలో ఉన్న పందార తక్కువైపోయింది. అలాగా మన బాడీలో ఇంత షుగర్ ఆల్రెడీ ఉంటే మొఖం మొత్తేసినట్టు అయిపోద్దనమాట. ఇంక దానికి తీపి తెలీదు. దానికి ఇన్సులిన్‌ని టచ్ అవ్వనివ్వదనమాట. ఓకేనా? సింపుల్‌గా చెప్తే. సో, నెక్స్ట్ చూద్దాం. సో, ఇన్సులిన్ రెసిస్టెంట్ దానికి ఇంకొక పేరు మెటబాలిక్ సిండ్రోమ్ అండి. ఇన్సులిన్ రెసిడెంట్‌కి మెటబాలిక్ సిండ్రోమ్ అనే పేరు. ఇదే మనతో ఆడుకుంటున్న ఒక లేటెస్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటారండి దీన్ని. ఇది జబ్బు కాదు. ప్లీజ్ రిమెంబర్ దట్. ఇదేదో జబ్బు, భూతము కాదు. ఇది సింప్లీ అవర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వచ్చేటటువంటి కండిషన్ అనమాట. సో, ఇన్సులిన్ రెసిస్టెంట్ ఆర్ మెటబాలిక్ సిండ్రోమ్ దీంట్లో ఏముంటాయి హార్ట్ డిసీజెస్, కొలెస్ట్రాల్ ఎక్కువవుతుంది. దానివల్ల హైపర్ టెన్షన్ పెరుగుతుంది. అందువల్ల కార్డియాక్ అటాక్స్ వస్తాయి. టైప్ 2 డయాబెటిస్ అంటేనే ఇన్సులిన్ రెసిస్టెంట్ అనమాట. ఇన్సులిన్ ఉంటది. కానీ బ్లడ్‌కి సెల్స్‌కి అందదు. అది టైప్ 2 డయాబెటిస్ అండి. అలాగే మతిమరుపు, క్యాన్సరు, పీసీఓడీ, పీసీఓఎస్, నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసీజెస్. ఇంతకుముందు తాగుబోతులకే ఎక్కువ బాటిల్స్ తాగేవోళ్ళకే ఏమంటారు లివర్ డిసీజెస్ వచ్చాయి. సో, కానీ ఇప్పుడు బాటిల్స్ లేకపోయినా గాని వస్తున్నాయి. అదే తాగుబోతులకి ఆగిపోయినా వస్తున్నాయి. ఎందుకంటే ద షుగర్ వి ఆర్ టేకింగ్ ఈస్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్. దట్ ఫ్యాట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఆ కొవ్వు మన బాడీలో స్టోర్ అయిపోయిన తర్వాత మిగిలింది ఇంకా లివర్‌లో స్టోర్ అయిపోతుంది. సో, ఆల్కహాల్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్ ప్రీవియస్‌లీ. ఇప్పుడు ఆల్కహాల్ కాకపోయినా గాని షుగర్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్ అని చెప్పొచ్చనమాట. సో, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మా డాక్టర్ గారు నవ్వుకుంటున్నారు ఆల్కహాల్ అంటే. సో, సో గ్లూకోనియోజెనిసిస్, నియోలైసిస్. సో, ఇక్కడ మనం ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే లైక్ సో, బ్లడ్‌లో షుగరు మనకి కల్ప్రిట్. షుగర్ ఎక్కువెళ్తుంది మనం అవసరమైన దానికన్నా. సో, దాన్ని ఇన్సులిన్ వల్ల శరీరం వాడుకున్నంత వాడుకొని మిగిలిన దాన్ని ఇన్సులిన్ వల్లే దాన్ని ఫ్యాట్ ఫార్మ్‌లో బాడీలో సేవ్ చేస్తుందండి. అది పైన కనిపించేదంటే. అంటే మనకి మనం తిన్నాము. సో, ఇంక్రీజ్డ్ బ్లడ్ లెవెల్ పెరిగింది. సో, ప్యాంక్రియాస్ ఏమో బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ చేసింది. ఆ ఇన్సులిన్ వాడుకున్నంత వరకు వాడుకున్న తర్వాత మిగిలింది ఆహ్, సారీ, సారీ. కొవ్వు కింద స్టోర్ అయిపోయింది. సో, కొవ్వు కింద స్టోర్ అయిపోయింది. అక్కడ అయిపోయింది కదా! సో, అది. సో, ఇప్పుడైతే మనం తినడం ఆపేసామనుకో ఏమవుద్దంటే యాక్చువల్లీ నేను చెప్పాను కదా! మనం దాచుకున్న డబ్బులన్నీ మనం ఎప్పుడు వాడుకుంటాం? మనకు అవసరమైనప్పుడు వాడుకుంటాం. అలాగే మన బాడీ కూడా ఈ దాచుకున్న ఫ్యాట్ స్టోర్‌నంతా ఎప్పుడు వాడుకుంటుందో మనం తినడం మానేస్తే వాడుకుంటది. తినడం మానేస్తే. సో, ఫాస్టింగ్ చేసినామనుకోండి అప్పుడు అందులోంచి ప్యాంక్రియాస్ ఆల్ఫా సెల్ నుంచి గ్లూకాగాన్ రిలీజ్ అవుద్ది. గ్లూకాగాన్ ఏం చేస్తది? ఆ లివర్‌లో ఉన్న గ్లైకోజెన్‌గా స్టోర్ అయినటువంటి ఫ్యాట్‌ని గ్లూకోజ్‌గా మారుస్తది. అప్పుడు ఎనర్జీ వస్తుంది. సో, ఇక్కడ మందేంటి? ఫాస్టింగ్. సో, ఫాస్టింగ్ అంటే డబ్బులైతే మనం ఎంతైనా దాచుకోవచ్చు. అవసరమైనప్పుడు ఖర్చు పెట్టుకోవడానికి ఎంతైనా డ్రా చేసుకోవచ్చు. రూ. 1,00,00,000 తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10,00,00,000 ఉండవు కూడా ఈజీగా తీసుకోవచ్చు కదా! సో, అలాగా మన బాడీలో మనకు డైలీ మన రిక్వైర్మెంట్ 1,500-1,800 క్యాలరీస్ ఉండొచ్చండి. 1,200 మన బిఎంఆర్ బట్టి. సో, మన బాడీలో లైక్ 1,00,000 క్యాలరీస్ సరిపడా మేబీ స్టోర్ ఉంటది. ఫ్యాట్ స్టోర్. మరి దాన్నంతని వరుసగా 10 రోజులు ఫాస్టింగ్ చేసేసి తీసేద్దాం అంటే అవ్వదు కదా! బాడీ అలాగ కాదు. మన బ్యాంక్ అకౌంట్ లాగా కాదు. సో, ఏం చేద్దాం అయితే? నెక్స్ట్ చూద్దాం. సో, మనం తినే ఫుడ్‌లో రకాలేముంటాయి? సో, మనం తినే ఫుడ్‌లో బేసిక్‌గా ఏమేముంటాయి? సో, ఫస్ట్ కనిపిస్తున్నది కార్బోహైడ్రేట్స్ అండి. సారీ ప్రోటీన్స్ అండి. ఫస్ట్ కనిపిస్తున్న పార్ట్ మాంసకృతులు. కోడిగుడ్లు, మాంసం ఇవన్నీ ఉన్నాయి కదా! సో, పన్నీరు, మష్రూమ్ ఇవైతే ఉన్నాయో ఇవి ప్రోటీన్ అండి. ప్రోటీన్ సోర్స్ ఏమవుతుందంటే బాడీలో అమైనో యాసిడ్స్ కింద మారుతది. అది మజిల్ బిల్డ్ అవుతుంది బాడీలో. మజిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు యువర్ బాడీ. అంటే మన ఇంటికి ఇటుకలు ఎలాగా ఒక కట్టుబడి నిర్మాణానికి అలాగా ప్రోటీన్ అండి బాడీకి. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్ బాడీకి ఎలాగంటే ఇంటి ఇటుకల లెక్క. ఇటుకలు లేకుండా నిలబడదు కదా! సో, అది. సో, నెక్స్టొచ్చి సిరల్స్, రైసు మనం ఏదైతే గోధుమ పిండి ఏదైతే మనం పప్పు ధాన్యాలు అనుకున్నామో ఇవన్నీ కూడా సిరల్స్. ఇవన్నీ కూడా షుగర్ కింద మారతాయి. ఇది ఎక్సెస్ తీసుకుంటే ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో, ఇక్కడ మనం చూసుకోవాలి అంటే జనరల్‌గా ఒక నానుడి ఉంటది కదా! బరువు తగ్గాలనుకుంటే రైస్ మానేసి చపాతీ తిందామని, లేదంటే సంథింగ్ చపాతీ తిందామని చాలామంది లేదంటే ఓట్స్ తిందామని. సో, యాక్చువల్‌గా రూపాలు వేరు తప్ప 2 కూడా ఒకటే కంటెంట్ అండి. కార్బోహైడ్రేట్ అండి. సో, కాంప్లెక్స్ కార్బ్స్‌కెళ్తే కొంచెం బెటర్ ఉంటది తప్ప కార్బ్స్ టు సింపుల్ కార్బ్ ఏది కన్వర్ట్ అయినా ఒకటే. అందుకనే చపాతీలవి తినడం వల్ల బరువు తగ్గము. చాలామంది చెప్పే నాకు చాలా నవ్వొచ్చే విషయం ఏంటంటే, నేనసలు ఒక పూటే భోజనం చేస్తానండి, ఒక పూటే భోజనం చేస్తానండి. అసలు చేయడం మానేసామండి చాలా నుంచి అంటారు. మరి ఏం తింటున్నారు సార్ మరి పొద్దున్న, సాయంత్రం అంటే? పొద్దునండి దోసలండి, ఇడ్లీ అండి,
బజ్జీ అండి. సాయంత్రం కూడా ఎప్పుడైనా ఉప్మా అండి, లేదంటే దోసలండి. అరే స్వామి నువ్వు తినేది 2 ఒకటేరా. రైస్ మానేసే బదులు దాని బదులు ఇంకో రూపంలో ఉన్న రైస్‌ని తీసుకుంటున్నాం అంతే అని చెప్తే ఆళ్ళు అవునా అండి అని అమాయకంగా పెడతారు. ఓకే. ఫైన్ ఇట్స్ గో ఓకే అనుకుంటా. సో, దట్ ఈస్ ద రైస్ స్టోరీ. తర్వాత పచ్చగా ఉన్నాయి చూసారా? పచ్చగా రంగురంగులుగా క్యాప్సికము సంథింగ్ లీఫీ వెజిస్ ఇవన్నీ వెజిటబుల్స్ అండి. వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనకి ఎనర్జీనిస్తాయి, ఫైబర్‌నిస్తాయి. ఇది చాలా మనకి ఆరోగ్యానికి మంచిది. ఇది గుర్తుపెట్టుకోండి. సో, తర్వాత ఇంకోటి గుడ్ ఫ్యాట్స్ అండి ఇవి. ఆలివ్ ఆయిల్ ఏదైనా మాంసకృతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి గుడ్ ఫ్యాట్స్. అవి ఏమవుతాయి మనకి లైక్ ఇవన్నీ కూడా మనకి వైటల్ మాలిక్యూల్ కింద మారుతాయి. మనకి గుడ్ కొలెస్ట్రాల్ పనిచేస్తుంది. సో, లాస్ట్ కనిపిస్తుంది చూడా? మనందరం బాగా లొట్టలేసి తినేది. ఆ జంక్ ఫుడ్, ఆ డ్రింక్, సంథింగ్ జంక్ ఫుడ్ ఏదైతే ఉందో వాట్ ఆర్ ద నాన్‌సెన్స్ వి ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ థట్ అండ్ సో, అదంతా కూడా ఫ్యాటీ యాసిడ్ కింద మారితే అది మళ్ళీ టర్న్స్ ఇంటూ ఫ్యాట్. సో, సింపుల్‌గా మనం తినే ఫుడ్‌లో ఎటువంటి టైప్స్ ఉంటాయి అన్నది మీకు అర్థమైంది కదా! సో, దీనికి మన ఇన్సులిన్ ఎలా రెస్పాన్స్ అవుతుంది? సో, ఈ చార్ట్‌లో చూద్దాం. సో, ఇన్సులిన్ రెస్పాన్స్ అయ్యే విధానం ఈ ఫుడ్‌కి 0-10 ఉంది. అంటే 0 వరకు ఉంటే 0, 4, 2, 4 ఇదంతా గుడ్ రెస్పాన్స్ అనమాట. 6, 8, 10 ఇట్స్ నాట్ ఎ గుడ్ రెస్పాన్స్ అనమాట. సో, ఏ ఫుడ్‌కి ఎలా రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. ఫ్యాట్స్ అంటే చెప్పాను కదా! గుడ్ ఫ్యాట్స్. అంటే చాలామంది కొవ్వు అంటే ఆహ్, ఇట్స్ లైక్ ఏ చెడ్డది అని అనుకుంటారు. కానీ బాడీకి కొవ్వు అవసరము. మన బాడీ ఎలాస్టిక్ అంటే ఒక చర్మం మనం ముట్టుకుంటే మెత్తగా ఉండాలి. ఒక ప్రొడక్షన్ కావాలి. ఇదంతా కూడా ఫ్యాట్ వల్ల వస్తుందండి. స్కిన్‌కి ప్రతి సెల్‌కి ఒక ఎలాస్టిసిటీ లిపిడ్స్ అని ఉంటాయి. లిపిడ్స్ వల్ల వస్తాయి. కాకపోతే అందులో బ్యాడ్, గుడ్ ఉంటాయి. సో, మనం బ్యాడ్ తీసుకుంటే మనకు మంచిది కాదు. గుడ్ మనం తీసుకోవాలి. మనం గుడ్ తీసుకోం. బ్యాడ్ ఎక్కువ తీసుకుంటాం యాస్ యూజువల్. మన దీన్ని బట్టి. సో, అందులో ఎడిబుల్ ఆయిల్స్ ఘీ, బట్టర్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ దీస్ ఆర్ నంబర్ 1 ఫ్యాట్స్. ఇవి మనకి ఆరోగ్యానికి మంచిది. ఈ నూనెలు వాడుకోవడం. రిఫైన్డ్ ఆయిల్స్ అసలు వాడకూడదు. రిఫైన్డ్ ఆయిల్ పేరు చెప్తే దేర్ విల్ బి ట్రాన్స్ ఫ్యాట్ అని ఒకటి ఉంటదండి. అది చాలా బ్యాడ్ ఫ్యాట్. సో, అది మన బాడీలో కొలెస్ట్రాల్ పెరగడానికి, తద్వారా తర్వాత ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి, తర్వాత హార్ట్ అటాక్స్‌కి దారమయ్యేది రిఫైన్డ్ ఆయిల్సే. ఈ విటమిన్‌లో, ఈ నూనెలో ఏ డీఈలు ఉన్నాయి, ఆళ్ళ కంపెనీ వాళ్ళు చాలా చెప్తారు. అవంతా హంబక్. తర్వాతొచ్చి ప్రోటీన్. ప్రోటీన్‌కొచ్చి చికెన్, మటన్, ఎగ్, ఫిష్, క్రాబ్స్, మష్రూమ్, పన్నీర్, నట్స్ ఇవన్నీ కూడా ప్రోటీన్ ఫుడ్స్. ఇవి కూడా గుడ్ ఫర్ ద చెప్పాను కదా! ప్రోటీన్ అంటే ఇటక లెక్క. ఇంటికి ఇటక లెక్క మన బాడీకి ప్రోటీన్ అంతా. సో, ఇవన్నీ కూడా మనకి మంచి రెస్పాన్స్ ఇస్తాయి. ఇన్సులిన్‌ని తక్కువ రిలీజ్ అయ్యేలా చేస్తాయి. తర్వాత వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఆల్ గ్రౌండ్ నట్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా కొంచెం పర్వాలేదు. వెజిటబుల్స్ అన్నీ కూడా 4-5 మధ్యలో ఉంటది. ఇట్స్ గుడ్. 4-6 మధ్యలో ఉంటది. ఆహ్, తర్వాతొచ్చి ట్యూబర్స్, పొటాటో, స్వీట్ పొటాటో ఎక్స్‌క్యూజ్ మీ. పొటాటో, స్వీట్ పొటాటో ఇంకేదైనా ఫ్రూట్స్ కూడా వి థింక్ దట్ ఫ్రూట్స్ ఆర్ వెరీ హెల్తీ. బట్ ఫ్రూట్స్ ఆల్సో ఫాల్ ఇన్ కార్బోహైడ్రేట్ కేటగిరీ ఓన్లీ. అక్కడ ఫ్రక్టోజ్ వస్తది. అది కూడా గ్లూకోజ్‌గానే కన్వర్ట్ అవుతుంది. అది ఎక్సెస్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ సో నాట్ గుడ్. అని మనం తీసుకోము. బట్ ఎక్సెస్ ఆఫ్ ఫ్రూట్ డైట్‌లో ఓన్లీ ఫ్రూట్సే తీసుకుంటే ఇట్స్ నాట్ రికమెండెడ్ యాక్చువల్లీ. బాడీకి కావాల్సిన 3 పార్ట్స్ వెళ్ళాలి. సో, అది అదే 3 పార్ట్స్ మీన్ ప్రోటీన్, గుడ్ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ పార్ట్ అండ్ ఫైబర్ పార్ట్ ఇవన్నీ సమానంగా వెళ్ళాలి. ఓన్లీ ఫ్రూట్స్ ఇట్స్ ఆల్సో నాట్ సజెస్టబుల్. తర్వాత రిఫైన్డ్ కార్బ్స్ నేను చెప్పాను కదా! షుగర్స్, బెవరేజెస్, పాలిష్డ్ గ్రెయిన్స్, రైస్, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా చెత్త. ఇన్సులిన్ రెస్పాన్స్ 10 ఉంటది. అలానే జీరో ఇన్సులిన్ అని చెప్పి ఫ్యాట్ ఆయిల్స్ ఓన్లీ మనం తీసుకుంటే సరిపోద్దంటే అది బాడీకి 30% అవసరం. మిగిలిన 32% ప్రోటీన్ అవసరం. మిగిలిన 30% కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అవసరము. సో, ఓన్లీ జీరోలో ఉన్నయన్ని ఆయిల్సే తింటానంటే సరిపోదు. అది బాడీకి ఎంత రిక్వైర్మెంట్ అంత తీసుకోవాలి. అంటే నెలకి ఒక మనిషికి 750 ఎంఎల్ వరకు తీసుకోవచ్చు. గుడ్ సోర్స్ ఆఫ్ ఆయిల్. ఓకేనా? సో, ఆటోఫేజీ ఇక్కడ మనం ఫాస్టింగ్ చేసుకుంటే మంచిదనుకున్నాం కదా! ఇందాక. అది ఈ కథ. సో, ఆటోఫేజీ అంటే ఫాస్టింగ్‌లో ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఇల్లుంది, రన్నింగ్‌లో ఉంది, లేదంటే పండగొచ్చింది, వరలక్ష్మి వ్రతం అయింది. ఇంటిని దులిపితే ఎంత ఆడోళ్ళందరికీ నాకొచ్చే క్లయింట్స్ అందరూ నెప్పులెక్కిపోయినాయి వస్తారు ఈ ఈ ఈ నెల రోజుల్లో. ఏంటమ్మా అంటే పండగ కదండీ పనులెక్కువ చేసుకున్నాం అని చెప్పి. సో, పండగ పనులు చేస్తే ఇల్లు శుభ్రం పడుద్ది, ఒళ్ళు ఓనమవుద్దని. సో, ఇల్లు శుభ్రం అవుతుంది కదా! ఇల్లుని మనం ఎప్పుడు శుభ్రం చేసుకున్నాం? ఇంటి దగ్గర కొంచెం రెస్ట్‌గా పొద్దున్న సాయంత్రం వరకు పిల్లలందరూ ఎళ్ళిపోయిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా! అలాగా సో, మన బాడీ మనమే క్లీన్ చేసుకునే ఆహ్, ఒక అద్భుతమైన ఏమంటారు? లైక్ ఒక అద్భుతమైన వరం ఆటోఫేజీ అన్నది. సో, దాని గురించి చూద్దాం నెక్స్ట్. సో, ఇది ఈ మహానుభావుడు ఉషునోరి అనే ఆయన కనుగొన్నారు. సో, యాక్చువల్‌గా ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఈయన సమ్ అదర్ కంట్రీ. యాక్చువల్‌గా ఆటోఫేజీని మనము మన బాడీకి మన మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసినే కాదు.
ఇండియన్ సిస్టమ్ ఆఫ్ కల్చరే కాదు, ఏ సిస్టమ్ ఆఫ్ కల్చర్‌లో అయినా కూడా ఉందండి. అంటే లైక్ మనం ఫాస్టింగ్ చేస్తాం కదా! ఆదివారం, శనివారం అదే ఆదివారం సూర్యభగవానుడని, శనివారం వెంకన్న బాబని, ఆహ్, మంగళవారం ఆంజనేయుని ఏదో ఫాస్టింగ్ పెట్టుకుంటాం కదా! చాలామంది. సో, ఫాస్టింగ్ అంతా కూడా ఆ కోవలోనే అన్ని రోజులు తింటా ఉంటే బాడీ చెడుద్ది అని చెప్పి వాళ్ళు ఫాస్టింగ్ దేవుడి పేరుతో పెట్టారు. అలాగే క్రిస్టియానిటీలో చూసుకున్న సంథింగ్ లైక్ వాళ్ళు ఈస్టర్స్ అనే సంథింగ్ చేస్తుంటారు కదా! సో, ఫ్రైడే ఫాస్టింగ్స్ అవన్నీ చేస్తుంటారు కదా! సో, అలా ఉంటది. అలాగే ముస్లిం కేటగిరీలో చూసుకున్న రంజాన్ అండ్ ఎవ్రీథింగ్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఈజ్ ఇన్‌కల్కేటెడ్ ఇన్ ఎవ్రీ కల్చర్ అండి. సో, సో, ఫాస్టింగ్ ఎలా చేయాలి ఏంటన్నది కూడా మనం చూద్దాం. సో, నెక్స్ట్ ఏంటి? ఇదంతా బానే ఉంది సారు. మీరు చెప్పిన ఫుడ్ అదంతా ఉంటారు. ఇదంతా బయటికి లోపలికి మనం తీసుకునేది బయటికి మనకు కనిపించేది. సో, మనకు కనిపించినయి ఏముంటాయంటే బాడీలో మన బ్లడ్ రిపోర్ట్స్ అండి. అంటే మన బ్లడ్ రిపోర్ట్స్ చాలా వైటల్. అంటే నాకు బానే ఉంది, యాక్టివ్‌గా ఉన్నాను, ఏం లేదనుకుంటాం. ఆల్ ఆఫ్ ఎ సడెన్ కొంచెం నీరసం కాళ్ళలాగుతుందని ఎప్పుడో చెక్ చేయించుకుంటే అప్పుడు షుగరు హెచ్‌బీఏవన్సీ పెరిగుంటది. షుగర్ ఎక్కువొచ్చుంటది. సో, ఎందుకయ్యుంటది? సో, ముందుగా మనం చెక్ చేసుకోలేదు కాబట్టి. సో, అలాగే ఏదైనా కానీ మన బాడీ మనం పైకి బానే కనిపిస్తున్నా కానీ ఇంటర్నల్ హెల్త్ ఎవరికీ తెలీదండి. సో, ఇంటర్నల్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకుంటే ఈ రిపోర్ట్స్ ఖచ్చితంగా థైరాయిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ప్రొఫైల్, డయాబెటిస్ ప్రొఫైల్, ఐరన్ డెఫిషియన్సీ, రీనల్. సో, ఇదంతా ఒక ప్రొఫైల్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే నౌ ఏ డేస్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ కార్డియాక్ అటాక్స్ ఎక్కువైపోయిన తర్వాత ఆహ్, 30-40 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ ఉంటే అట్‌లీస్ట్ 6 మంత్స్‌కి ఒకసారి చెక్ చేసుకోండి. 40 ప్లస్ ఉంటే అట్‌లీస్ట్ 3 మంత్స్‌కి కానీ, అట్‌లీస్ట్ 6 మంత్స్‌కి కానీ. 50 ప్లస్ ఉంటే ఎవ్రీ 3 మంత్స్ ఆర్ ఎవ్రీ 6 మంత్స్. అంటే ఫస్ట్ రిపోర్ట్స్ బానే నార్మల్‌గా ఉంటే యూ కెన్ టేక్ ఇట్ లేటర్ కొంచెం ఒక 6 మంత్స్ తర్వాత తీసుకోవచ్చు. రిపోర్ట్స్‌లో ఎర్రర్ ఉంటే గనక దాన్ని కన్సల్టెంట్ తీసుకొని దాన్ని కరెక్షన్ చేసుకొని మెడిసిన్ ద్వారా కాకుండా డైట్ ద్వారా తీసుకుంటే ఇంకా మంచిది. చేసుకొని తర్వాత తీసుకుంటుండాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో, వావ్ కిడ్స్ అంట. ఎవరీళ్ళు ఈ పాప? సో, ముందు ఇన్ని పళ్ళేసి కూర్చుంది. అదే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏసి కూర్చుంది. సో, సింపుల్ అండి. ఇఫ్ వి తల్లి ఆహ్ సాయంత్రాలు. తల్లొకటైతే వేరొకటైతే కొమ్మ వేరే అవ్వదని సో, సారీ సామెత నేను మిస్ అయ్యాను. సో, మనం ఎలా ఉంటే మన పిల్లలు అలా ఉంటారు. సింపుల్‌గా చెప్పాలంటే. సో, మనం బాగుంటే మనం హెల్తీగా తింటే వాళ్ళు హెల్తీగా తింటారు. మనము బ్యాడ్ హ్యాబిట్స్‌లో ఉంటే దే విల్ ఈజిలీ మనం వాళ్ళకన్నా ఈ జనరేషన్ పిల్లలు మనకన్నా షార్ప్. ఈజీగా చూసి మనల్ని చూసి ఇట్టే పట్టేస్తారు. మనం ఏదైతే ఫోన్‌లో ఆడుకుంటున్నామో, మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చూసుకున్నామో ఆళ్ళు అదే చూస్తారు. మనం చూస్తే వాళ్ళు వద్దంటే మానరు. బికాజ్ మన మాట మనం చేసే పని ఒకటుంటేనే వాళ్ళకర్థమవుద్ది. మనం పని వేరే చేస్తూ మాట ఒకటి చెప్తే వాళ్ళు వినరు. సో, మనం హెల్తీగా తిందాం. మన పిల్లల్ని కూడా హెల్తీగా తినిపిద్దాం. నెక్స్ట్. సో, సమ్ ఫ్యూ సార్ ఒకసారి. మా కమ్యూనిటీలో ఎంతమంది మార్పు చెందుంటారంటే యూ కెన్ వావ్ గ్లోబల్ కమ్యూనిటీ చేంజ్ 1,00,000 ప్లస్ పీపుల్ ఓవర్ ద వరల్డ్. సో మెనీ పీపుల్ ఉన్నారు. సో, ఆహ్, సో జస్ట్ అవన్నీ నేను ఆళ్ళందరితో నేను ఇంటరాక్ట్ అవ్వను కూడా కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియోస్ పెడతాను మీకు చూడండి. ఆ! సో, సమ్ సక్సెస్ స్టోరీస్. డాక్టర్ అంజీస్ ఫస్ట్ మైసెల్ఫ్, డాక్టర్ ప్రియాంక. ఎండీ జనరల్ ఫిజిషియన్ అండి తిను. సో, డాక్టర్స్ ఆర్ యూజింగ్ వావ్ సర్వీసెస్ అండ్ దే ఆర్ మేకింగ్ దెమ్సెల్ఫ్ హెల్తీ అండ్ దే ఆర్ మేకింగ్ అదర్స్ హెల్తీ. డాక్టర్ ప్రియాంక ఎండీ జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ద రాజమండ్రి వెరీ రెనౌన్డ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అండి. తను కూడా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. నెక్స్ట్ స్లైడ్. సో మెనీ డాక్టర్స్ పల్మనాలజిస్ట్ అండ్ ఎవ్రీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఏ పేరు చెప్పుకున్నా ఆళ్ళందరూ కూడా కమ్యూనిటీలో ఉన్నారు. ఆ కేటగరీస్ వాళ్ళు. నెక్స్ట్.
సో దీస్ ఆర్ సమ్ అదర్ డాక్టర్ విజయ్ అండ్ నళిని నరేష్. సో ఇక్కడ వావ్ ఆల్గరిథం చూద్దాం. సో 90 డేస్ ఆల్గరిథం. సో 90 డేస్ ఫ్యాట్ ఛాలెంజ్ నేను ఎందుకు పెట్టామంటే, సో ఒక 4 వారాలకి మీ బాడీలో చేంజ్ మీకు అర్థమవుతుంది. ఒక 8 వారాలకి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ మీ చేంజ్ని గమనిస్తారు. ఒక 12 వారాలకి మిగిలిన వరల్డ్ అంతా కూడా మీ యొక్క మార్పుని గమనిస్తారు. అంటే సో 90 డేస్ ఆల్గరిథం వావ్ అంటాము. సో దీనికి మీరు రెడీగా ఉన్నారా? సో నెక్స్ట్. సో ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ 2 డైరెక్షన్స్, రైట్ డెసిషన్, రాంగ్ డెసిషన్. ఈ 2 మన చాయిసెసే. అంటే మనకి ఎదురుగుండా మంచి హెల్తీ ఫుడ్ ఉంటది, జంక్ ఫుడ్ ఉంటది. మనం దేనికి మనము తీసుకుంటున్నాం అన్నది మన చాయిస్ కదా! సో అలాగే యూ కెన్ టేక్ ఎ రైట్ డెసిషన్ ఫర్ యువర్ ఫ్యాట్ లాస్ ఛాలెంజ్. బై చూసింగ్ రైట్ డెసిషన్ యూ కెన్ ట్రాన్స్‌ఫార్మ్ యువర్ సెల్ఫ్. సో నేనేం చెప్తానంటే, సో ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమైందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో ఎనీహౌ ఎనీ డౌట్స్ ఉన్నా కానీ ఇప్పుడు Q&A సెషన్ ఉంది. మీకున్న అన్ని డౌట్స్ ఏవైనా కానీ యూ కెన్ టైప్ ఇన్ చాట్ బాక్స్ అండ్ యూ కెన్ ఆస్క్ ఆర్ హ్యాండ్ రైజ్ చేస్తే మా ప్యానలిస్ట్ మే బీ ఓపెన్ యువర్ వాయిస్ ఆర్ అది. సో దే విల్ ఓపెన్. సో డాక్టర్ ఎనీ నెక్స్ట్ స్లైడ్. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు బేసిక్‌గా బ్లడ్ రిపోర్ట్స్ ఒకటి కావాలి. మీరు డిఫరెంట్ గ్రూప్స్‌లో మీరు జాయిన్ అయ్యి ఉండుంటారు. ఆ గ్రూప్ అడ్మిన్ ఉంటారు. సో మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే జనరల్‌గా జస్ట్ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకోవాలి మీ ఫ్రెష్ నేను ఏదైతే చెప్పానో. దానికి మీ అడ్మిన్ ఎవరైనా గ్రూప్‌లో ఉన్న అడ్మిన్ మీకు గైడ్ చేస్తారు. సో ఆ బ్లడ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత టేక్ ఎ కన్సల్టేషన్ అండ్ టేక్ ఎ కన్సల్టేషన్ తీసుకుంటారు. కన్సల్టేషన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో యాక్చువల్లీ చాలా ఓవర్‌వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది ఈ వెబినార్‌కి ఫ్రమ్ డిఫరెంట్ గ్రూప్స్ అండ్ ఫ్రమ్ ద డిఫరెంట్ ప్లేసెస్. సో చాలా బిజీ ఉంటారు వాళ్ళు. సో జస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఒకటేంటంటే ఇప్పుడు ఈ 90 డేస్ ఫ్యాట్ లాస్ ఛాలెంజ్ ఇప్పుడు వెబినార్ జరిగింది. సో వి ఆర్ ఎంకరేజింగ్ టు పీపుల్ కమ్ ఇన్ టు ఫిట్‌నెస్ వే. అంటే వాళ్ళ ఫిట్‌నెస్ జర్నీ స్టార్ట్ చేయడానికి ఎంకరేజింగ్ ఏంటంటే ఫ్రీ కన్సల్టేషన్ వర్త్ 1,500 రూపీస్ ఫ్రీ కన్సల్టేషన్ ఉంటది. ఎవరైతే బ్లడ్ రిపోర్ట్స్ వాళ్ళ 2 డేస్‌లో వితిన్ 2 డేస్‌లో పాతవి ఉన్నా ఓకే. లేటెస్ట్ 3 మంత్స్ లోపు లేటెస్ట్ రిపోర్ట్స్ తెచ్చుకున్నా కానీ అవి వాళ్ళు తెచ్చుకోగలిగితే గనక 2 డేస్ లోపు వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ప్యాకేజెస్ ఆల్సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ డిస్కౌంట్స్ విల్ బి దేర్. మీరు రెడీగా ఉంటే గనక. ఓకేనా? సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. Sir, we have a question from Yuva. ఓకే. This is the last slide, sir. The question is, what makes the WOW approach different from typical weight loss programs? డిఫరెంట్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ నుంచి మనం వావ్ వెయిట్ లాస్‌ది అలాగా ఉంటుందని. అంతేనండి? ఏ విధంగా డిఫరెంట్‌గా ఉంటుంది? యెస్. ఎక్సలెంట్ క్వెషన్ అండి. సో చాలా చెప్పాను కదా! నేను కూడా వెయిట్ లాస్ కోసం చాలా ట్రై చేశాను. అవన్నీ యూట్యూబ్‌లో చూసినవి, ఫేస్‌బుక్‌లో చూసినవి, సోషల్ మీడియాలో ఉన్నవి యూజ్ చేశాను. నాకు పర్సనల్‌గా ఉన్నది ట్రై చేశాను. ఒక డాక్టర్ కదా! నాకేదో కొంచెం నాలెడ్జ్ ఉంటది కదా! సో ఆ నాలెడ్జ్‌తో ట్రై చేశాను. సో ఇవన్నీ డిఫరెంట్. వావ్ కమ్యూనిటీ డిఫరెంట్. ఎందుకంటే మీరు ఫస్ట్ చెప్పిన సెషన్‌లో చూస్తుంటే ఇక్కడ మనకి గైడెడ్ ఉంటది. అంటే లైక్ మేము ఆల్రెడీ ఒక పాత్ ఏర్పాటు చేసామండి. సో ఈ పాత్‌లో ఏమి హెచ్చుతగ్గులుంటాయి, ఇదే ఉంటాయి. అవన్నీ కూడా మనకి క్లియర్‌గా తెలుస్తాయి. అండ్ ఇట్స్ లైక్ అంటే ఇప్పుడు సంథింగ్ లైక్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదో యూట్యూబ్ డైట్‌లో పేరు చెప్పను గానీ ఒక డైట్ చాలా ఫేమస్ అయ్యి చాలా ఎక్కువ మంది బీభత్సంగా చేసేసారండి. పేరు చెప్పినా దేర్ ఈస్ నో లాంగ్ వీఆర్‌కే డైట్ అని సంథింగ్ లైక్ ఎనీ డైట్. సో దానివల్ల అంటే మేము యూట్యూబ్‌లో మనం చూసి ఫాలో అయితే ఇది నీకు ఫిట్ అవుతుందా నీ బాడీ ఫిట్ అవ్వట్లేదా? ఇట్స్ ఎ బిగ్ క్వెషన్ కదా! మనము ప్రతి చోట అంటే మంచి బట్టలు కొనుక్కోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాము. మంచిగా మొబైల్ ఈ మధ్యన ఐఫోన్ లేనిది ఎవరు కూడా పిల్లలేంటి, ఆళ్ళేంటి ఉండట్లేదు. సో వీటన్నిటికి ప్రిఫరెన్స్ ఇస్తాం. మన హెల్త్ కోసం ఏదో ఫ్రీ సర్వీసు తెలిసి తెలియకుండా ఎందుకు మనం రిస్క్ తీసుకుంటామో నాకు అర్థం కాదు. ఇట్స్ ఎ వెరీ నాకు చాలా బాధ అనిపిస్తది. ఏంటి వీళ్ళు హెల్త్‌ని ఇంత ఈజీగా తీసుకుంటారు టేక్ ఇట్ ఈజీగా అనుకుని. సో అట్లా ఫాలో కాకండి. ఒక ఎక్స్‌పీరియన్స్ హ్యాండ్ తీసుకుంటే తప్పే ఉంది. డెఫినెట్‌లీ ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ఎ గ్రేట్ వే. ఆ గైడెన్స్ ఉంటది. అంటే మీ రిపోర్ట్స్‌కి మీకు ఏది సూట్ అవుతుందో అనేది కస్టమైజ్ చేసి డైట్ ఇచ్చేది ఉంటది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రాకింగ్, ఫాలో అప్స్ అంటే ఒక చంటి పాపని నడకలు నడిపించినట్టుగా ఉంటది వావ్ కమ్యూనిటీతో సార్. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్. సార్ ఇఫ్ యూ హావ్ ఎనీబడీ ఇన్ ద కాల్, ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్
ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. డాక్టర్, కెన్ వి అలౌ దెమ్ టు స్పీక్ అవుట్ ఇఫ్ దేర్ హ్యాండ్ రైజ్? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏదైనా చేయండి. పార్టిసిపెంట్స్ ప్లీజ్, మీరు హ్యాండ్ అయినా రైజ్ చేయండి మాట్లాడాలనుకుంటే, ఆర్ ఎల్స్ యూ టైప్ చాట్ బాక్స్లో అయినా టైప్ చేయండి. Yes, సో sir. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే లైక్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. సైడ్ ఎఫెక్ట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఇది ఫస్ట్ మనం చూసుకోవాలి. నేను సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ నాకు గుర్తుందండి, సరిగ్గా రావట్లేదు కానీ సంథింగ్ లైక్ మనం దేనికైనా కానీ అదే మనం తాగే కూల్ డ్రింక్కి, మనం తాగే కొంచెం మంది కాల్చే సిగరెట్కి, కొంచెం మంది తాగే బాటిల్స్కి, తర్వాత వచ్చి జంక్ ఫుడ్ ఏదైతే మనం తిన్నామో అవన్నిటికీ అసలు ఏం మాట్లాడకుండా గట లోపలికి వేసేసుకుంటాము. అదంతా జంక్ వేస్ట్, లేదంటే అది అంతా ఇంజూరియస్ టు హెల్త్ అని తెలిసినా కూడా తీసుకుంటాము. ఏదైనా ఒక మంచి మందు చెప్తే ఆ మందు, లేదంటే ఒక మంచి చిట్కా పాడిస్తే, డాక్టర్ గారు దీనికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదండి, ఎంతో అమాయకంగా అడుగుతారండి. నిజంగా ఫీజులు ఎగిరిపోతాయి. చేసేదంతా చేసేసి మంచి చెప్తే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అడుగుతారు. సో లైక్ దట్ వావ్ కమ్యూనిటీ ఈజ్ ఏ వెల్ సైంటిఫిక్ వే ఫాలో అవుతుంది. అసలు నో సైడ్ ఎఫెక్ట్స్, అండ్ అట్ ద సేమ్ టైం మీకు కావాల్సింది ఏంటన్నది రైట్‌గా డయాగ్నోస్ చేసి దాన్ని ఫాలో అవుతామండి. సో ఎనీ మోర్ క్వెషన్స్? ప్లీజ్ టైప్. డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఎనీ క్వెషన్స్ ఇఫ్ యూ హ్యావ్. Is this program suitable for people with health issues like diabetes or thyroid problem? షూర్. జస్ట్ యాక్చువల్లీ మనం మెటబాలిక్ సిండ్రోమ్ అని చెప్పుకున్నది అదే కదా. మెటబాలిక్ సిండ్రోమ్‌లో ఉన్న మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌లో ఉన్నాయి. ఒబేసిటీ, లైక్ థైరాయిడ్, హైపోథైరాయిడిజం, కొన్ని ఆటో ఇమ్యూన్ కాకపోతే అవి. అండ్ తర్వాత డయాబెటిస్ అండ్ పీసీఓఎస్‌కి మనం చాలా వండర్‌ఫుల్‌గా హెల్ప్ చేస్తాం. అలాగే వెయిట్ గెయిన్, హైపర్ టెన్షన్, కార్డియాక్ ఇష్యూస్, వీటికి కూడా మనము వర్క్ చేయొచ్చండి. అండ్ అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడా మనం వర్క్ చేయొచ్చు. సో బేసిక్ 4 థింగ్స్‌కి పనిచేస్తాము. ఇంకా కొంచెం డాక్టర్స్ మేమైతే గనక ఈ మిగిలిన వాటికి కూడా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వాటికి కూడా డైట్‌లో కరెక్షన్స్ చెప్తుంటాం. వెరీ గుడ్ క్వెషన్ అండి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 90 డేస్ ఇఫ్ వి స్టాప్ డైట్ అగైన్ వి గెయిన్ వెయిట్. ఓహో! వెరీ గుడ్ క్వెషన్. సో ఇక్కడ మనం నేర్చేది ఏంటంటే, నౌ-ఏ-డేస్ హెల్తీ ఈటింగ్ ఈజ్ కాల్డ్ యాస్ డైట్ అంటారు. ఈ క్వెషన్ సోషల్ మీడియాలో చాలామంది చూసుంటారు. మంచిగా తినడాన్ని మనం డైట్ అనుకుంటున్నాం మనం యాక్చువల్‌గా. మంచిగా ఆరోగ్యంగా తినడాన్ని డైట్ అనుకున్నాం. కానీ అది డైట్ కాదు. అదే లైఫ్ స్టైల్. అందుకని మేము మీల్ ప్లాన్ అంటాం. డైట్ ప్లాన్ కూడా అనం. మీల్ ప్లాన్ అంటే లైఫ్ స్టైల్ కరెక్షన్. మనం నేర్చుకున్నది మనం పాటిస్తాము. సో అంటే డ్యూరింగ్ ద ప్లాన్ 90 డేస్ అన్నది స్పెక్యులేటెడ్ టైమ్ ఏం కాదండి. 90 డేస్ అన్నది మినిమమ్ టైము. మీరు అంటే ఉండవలసిన దానికన్నా ఒక 30, 40 కేజీలు ఎక్స్ట్రా ఉన్న ఒక 90 కేజెస్‌లో 90 రోజుల్లో మీ బరువంతా తగ్గిపోద్దన్ను. సో ఇక్కడ యావరేజ్‌గా మీకు ఒక ఫిగర్ కూడా ఇస్తాను. అంటే లైక్ ఒక ఎస్టిమేషన్. ఒక 1 మంత్‌లో మనం 5 కేజెస్ వరకు తగ్గుతామండి హెల్తీగా. 4-5 కేజెస్. 3 మంత్స్‌లో 10-15 కేజెస్ వరకు తగ్గుతాం హెల్తీగా. కడుపు నిండా తింటూ, ఎక్సర్సైజ్ లేకుండా. ఇది గుర్తుపెట్టుకోండి. కింద క్యాప్షన్ అది. సో అలాగ మనం తగ్గుతాము. ఒక 3 మంత్స్‌లో ఒక 10-15 కేజెస్ ఈజీగా తగ్గుతాం. ఆడతా పాడతా. సో అలాగే 90 డేస్ ప్రోగ్రామ్ తర్వాత మనం మెయింటెనెన్స్ ప్లాన్ ఇస్తామండి. బేసిక్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏం తప్పులు చేసామో, తప్పులు చేయకుండా మనం ఎలా తినాలి అన్నది మనం చెప్తాము. సో కాబట్టి మనం వెయిట్ గెయిన్ నో క్వెషన్ అండి. అంటిల్ అన్లెస్ నేను పాత రకంగా తింటాను, మళ్ళీ జంక్ ఫుడ్డే తింటాను, ఆబ్వియస్‌గా మనం పెరుగుతామండి. సో మనం డయాబెటిస్ పేషెంట్స్ బీట్రూట్ తీసుకోవచ్చని అడిగారు. సో డయాబెటిస్ పేషెంట్స్ బీట్రూట్ కొద్ది మోతాదులో తీసుకోవచ్చండి. మరీ ఎక్కువగా ఏం కాదు. ఎందుకంటే బీట్రూట్‌లో కూడా కొంచెం షుగర్ కంటెంట్ ఉంటది. సో లైక్ ఏబీసీ జ్యూస్‌లాగా కానీ, లేదంటే సలాడ్ కింద కానీ కొంచెం పార్ట్ యాడ్ చేసుకున్న తప్పేం లేదు. ఓకే. డయాబెటిస్ ఈజ్ వెరీ గుడ్. అంటే అందులో ఆహ్, అందులో ఆల్కలాయిడ్స్, కెరటిన్స్ కూడా మంచిగుంటాయి. సో ఇట్స్ మోడరేట్ థింగ్, ఎనీ టైమ్ గుడ్. సో విజిబుల్ చేంజ్ హౌ సూన్ కెన్ వి? సో చెప్పాను కదండీ ఆల్గారిథమ్ 90 డేస్‌లో ఫస్ట్ వీక్ నుంచి మీరు బరువు తగ్గడం మొదలవుతారు. వితిన్ 1 మంత్‌లో మీకు మీ బాడీకి ఫస్ట్ వీక్ నుంచే తెలిసిపోతుంది. సో విజిబుల్ చేంజ్ అంటే మీరు ఎక్కువగా ఉన్నారు వెయిట్ అనుకుంటే గనక లైక్ ఇట్స్ టేక్స్ టైమ్. బట్ ఫ్రమ్ ఫస్ట్ వీక్ ఆన్వర్డ్స్ యూ విల్ ఫీల్ యువర్ బాడీ చేంజ్. విజిబుల్‌గా అనుకోండి ఒక 90 డేస్ కన్ఫర్మ్‌గా. How does hormonal imbalance affects weight loss? Can it be managed? Yes, hormonal imbalance. It's హార్మోనల్ వెయిట్ లాస్‌కే కాదండి అసలు. హార్మోనల్ ఇంబాలెన్సే మొత్తం అంతటికి కారణం. నౌ ఏ డేస్ స్ట్రెస్ ఈజ్ వెరీ లైక్ ఎనీథింగ్.
ఫ్రమ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ టు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి స్ట్రెస్ అద్భుతంగా ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ నౌడేస్ టు మన హెల్త్ అంతా ఖరాబ్ అవ్వడానికి కానీ దీనికి కానీ అది చాలా రీజను. సో ఇదంతా హార్మోనల్ ప్లే. బాడీ అంత ప్రతిదానికి రెస్పాన్స్ అవుతుంది. మనకు తెలీదు. మనకు కోపం వస్తే మన బాడీ చిరాగ్గా ఉంటదనుకుంటాం జస్ట్ కోపం. కానీ మన బాడీలో కొన్ని వందల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. కార్టిజోల్ రిలీజ్ అవుతుంది. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవన్నీ కూడా ఆ టైంకి పనిచేస్తాయి. తర్వాత ఏమవుతుందంటే మన బాడీని డిటరేట్ చేయడానికి పనిచేస్తాయనమాట. సో ఒక మైండ్‌ఫుల్ ఈటింగ్ అండ్ మైండ్‌ఫుల్‌నెస్, ఒక యోగా కానీ, ఒక ప్లెజెంట్ మ్యూజిక్ కానీ, ఒక నచ్చిన డాన్స్ కానీ, ఒక నచ్చిన ఆట కానీ, దీస్ ఆర్ వెరీ హెల్ప్‌ఫుల్ అండి. ఎస్పెషల్లీ లేడీస్ ఇన్ ద హోమ్ మేకర్స్ ఉంటే గనక దే విల్ ఫైండ్ సమ్ టైమ్ గో ఫర్ యోగా సంథింగ్. మీ కమ్యూనిటీలో చుట్టుపక్కల ఉన్న చిట్ చాట్ చేసుకునే బదులు మంచి హెల్తీ కమ్యూనిటీని మీరు మెయింటైన్ చేయండి. సరదాగా ఒక వాక్‌కెళ్ళండి. పిల్లలతో పిల్లల్ని ఆడించొచ్చు సరదాగా. అఫ్‌కోర్స్ నౌ-ఏ-డేస్ పిల్లలే మనతో ఆడుకుంటున్నారనుకోండి. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు లూజ్ వెయిట్ విత్ పీసీఓడీ అండ్ మెడికేషన్? వితౌట్ మెడికేషన్ పీసీఓడీ తగ్గుతుందండి. వితౌట్ మెడికేషన్ పీసీఓడీ తగ్గుతుంది. బరువు కూడా తగ్గుతాం. ఎస్పెషల్లీ డెఫినిట్‌గా. సో ఎనీథింగ్ ఎల్స్? సో సైడ్ ఎఫెక్ట్స్ పార్ట్ ఓకే. If anybody want to type your questions, if you have anything, definitely we are welcome. How does your plan on controlling blood sugar while losing weight? సో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకుంటూ లూజ్ వెయిట్ అవుతుందండి. ఖచ్చితంగా అవుతుంది. మీరు ఎక్సెస్ ఆఫ్ వెయిట్ ఉంటే గనక అండ్ డయాబెటిస్ లాంటిది ఉండి ఎక్సెస్ ఆఫ్ వెయిట్ ఉంటే మీరు ఉండవలసిన దానికన్నా సో వెయిట్ లాస్ అవుతారు. డయాబెటిస్ కూడా తగ్గుతుంది. వెయిట్ లాస్ అవుతుంది. మీరు కొంచెం మంది నార్మల్ వెయిట్‌లో ఉండి డయాబెటిస్ కంట్రోల్ లేకుండా ఉంటది. వాళ్ళకి డిఫరెంట్ ప్లాన్ అప్రోచ్ అవుతాము. సో దిస్ ఈస్ ఆల్ కస్టమైజ్డ్ అండి. సో బేసిక్‌గా మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని మీకు కన్సల్ట్ అయితే మీకు ఖచ్చితంగా మీకు మంచి కన్సల్టేషన్ దొరుకుతది. అండ్ యూ విల్ ఆన్సర్ డైరెక్ట్‌లీ మీ పర్టిక్యులర్ కేస్‌లో మీకున్న క్వెషన్స్ అన్నీ ఆన్సర్ అవుతాయి. Anything else? So very nice. We can wrap up, I think so, Dr. Sharath. Thank you, Dr. Anshi. Just wait. So questions are done, and I am very happy to see you all. Of course, I am not able to see you all. Just నేను మీ అందరికీ వినిపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవి వచ్చినట్టుగానే మీ ఆరోగ్య లక్ష్మి కూడా మీ ఇంటికి రావాలని కోరుకుంటూ ఫర్ లిజనింగ్ పేషెంట్లీ మీరు అంతేంత పేషెంట్గా విన్నారు కాబట్టి ఇట్స్ ఏ వండర్ఫుల్ అవుట్కమ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ సెషన్ and wish you all the best and all the very success, happy and healthy life. And సో సూన్ నా గ్రూప్లో ఉన్న వాళ్ళు నాతో కనెక్ట్ అవుతారు. అలాగే ఎవరి గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరూ కనెక్ట్ అవుతారు. సో ఇమీడియట్గా మీ గ్రూప్లో మీ అడ్మిన్కి మెసేజ్ చేయండి వాట్ నెక్స్ట్ అని. సో దే విల్ గైడ్ యూ. దే ఆర్ రెడీ విత్ గన్స్ అండ్ బిజీ విత్ టైమ్, బట్ ఎనీహౌ దే విల్ టేక్ కేర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు మై హోస్ట్ డాక్టర్ శ్రీ విజయ్ గారు. థ్యాంక్ యూ డాక్టర్ అంజీ. మీ వాల్యుబుల్ ఇన్సైట్స్ చాలా బాగా మా అందరికీ హెల్ప్ చేశాయి. చాలా విషయాలు నేర్చుకున్నాం. అండ్ మీరు చెప్పింది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ చాలా చిన్న ఎగ్జాంపుల్స్తో చిన్న వాటితో చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మా అందరి లైఫ్స్లో కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చిన్న పిల్లలు కూడా అర్థమయ్యేలా చెప్పారు. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్ యూ డాక్టర్. అండ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా అందరికీ అర్థమయ్యేలాగా అండ్ మిగతా వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. And with this, we are going to end. Thank you one and all.